ఎలారా త్వరలో ఇంకో గండం మన మీద పడబోతుంది. ఏంటది? ఇంటద్దే. అబ్బో అబ్బో అమ్మో అమ్మో. మరి ఇంత దారుణమైన ఇంట్రడక్షన్ ఏ సినిమాలోనూ లేదు. అయినా ఇల్లు ఖాళీ చేయించే పద్ధతి ఇదేనా? మావోయ్ వీడు కూడా మన పార్టీ. అద్దె కట్టలేదని ఆప్యాయంగా బయటికి నెట్టారు. అద్దె కట్టకపోవడం కాదయ్యా బాబు, నెలకు 2000 కడుతూనే ఉన్నాను. ఇంతకితం చేసిన నేరం ఏంటండి? నేరం కాదయ్యా బాబు, ఘోరం. మేల్కొనున్నప్పుడు కథలు చెప్పి మా ప్రాణాలు తోడేస్తున్నాడు, నిద్రపోయినప్పుడు గురక పెట్టి మా ప్రాణాలు తీసేస్తున్నాడు. గురక పెడుతున్నాడని ఇల్లు ఖాళీ చేస్తారా? ఇది చాలా దారుణం సార్. ఈ గురక రాక్షసుని ఇంట్లో ఉంచుకోవడం కన్నా ఇల్లు అమ్ముకుని జూలోనూ ఉండటం బెటర్. పదండ్రా, వారం రోజులు హాయిగా నిద్రపోదాం. ఎల్లెల్లవయ్యా, నీ ఇల్లు కాకపోతే డబ్బులు పడేసి ఇంకో ఇల్లు చూసుకుంటాను. ఏంటి ఏంటి కేబుల్ టీవీ చూసినట్టు చూస్తున్నారు? దరిద్రం వదిలింది, పదం లోపలికి. సార్ మీకు అర్జెంట్ గా ఇల్లు కావాలా? ఇప్పుడు నీ దగ్గర ఉందా? తెలియదు. ఇల్లు ఇంటి దగ్గర పెట్టి వచ్చాం. కాటేజ్ అయినా పర్వాలేదా? డ్రైనేజ్ అయినా పర్వాలేదు, నా ప్రిస్టేజ్ నిలబడాలి. ఇప్పటికీ అందులో ఇద్దరున్నారు. మూడో వాడిగా చేరతారా? సరే అలాగే అడ్జస్ట్ అవుతాను. ఫ్యాన్ ఉందా? ఫ్యాన్ ఏం కర్మ సార్, ఫ్యాన్సే ఉన్నాయి. సెపరేట్ బాత్రూమ్ ఉందా? సపరేట్ బాత్రూమ్ ఏం కర్మ సార్, ఇల్లే బాత్రూమ్ లో ఉంది. రేయ్ ఒకసారి వెళ్ళారా? ఇప్పుడే వస్తావు. అలాగే అమృత్పురి. నీకు అసలు బుద్ధి ఉందా? తను దూరడానికి కంతే లేదు గాని మెడలో డోలని ఆ గురకమేళాన్ని రూమ్ లోకి చేరుస్తావా? ఈ డోళ్లు పూర్తిగా ఎందుకు దూరనిస్తాను మామా? వాయించడానికి వీలైనంత దూరనిస్తాను. వీడి దగ్గర అడ్వాన్స్ తీసుకుని ఆ కాపులి వాళ్ళ అప్పు తీర్చేద్దాం. వీడి చేతే నెల నెల అద్దె కట్టిద్దాం. అద్దె వాడిది, అథారిటీ మనది. ఎలా ఉంది? తప్పురా. తప్పదు మరి, నువ్వు రా. అమ్మా చూడండి సల్మాన్ ఖాన్, వాట్ ఫారూక్ ఖాన్, తమరేం చేస్తుంటారు? సినిమాల కథలు రాస్తుంటాను. వచ్చిన సినిమాలక, రాబోయే సినిమాలక? వచ్చిన సినిమాల కథలు తీసుకుని రాబోయే సినిమాలకు తిరిగి రాస్తుంటాను. అయితే తప్పకుండా మీరు గొప్ప సినిమా రైటర్ అవుతారు ఆ అనిపిస్తుంది. నమ్మకం మీకుందా? కాదు, భయంగా ఉంది. ఇల్లు చూద్దురు గాని పదండి అక్కినేని. అలాగే మిక్కిలేని. టేక్ ది లగేజ్. అలాగే. కమ్ ఆన్. ఇదే నేను చెప్పిన ఇంద్రభవనం. ఇది ఇంద్రభవనమా? మరి రంభా ఊర్వశి మేరకల్ లాంటి అప్సరసలు ఎక్కడ ఉంటారు బాబు? పక్కనే ఉన్న లేడీస్ హాస్టల్లో ఉన్నారు బాబు. హలో, నా పేరు తుకారం, వెటకారం కాదు. వెళ్ళి తలుపులది. రండి రండి. ఫ్యాన్స్ ఉన్నాయన్నారు. ఫ్యాన్స్ అవి ఎందుకు లేవు? నేను బాలకృష్ణ ఫ్యాను, మా వాడు రమ్యకృష్ణ ఫ్యాను, ఈ ఇంటి ఓనరు వాళ్ళ పని మనిషి ఫ్యాను. ఫ్యాన్స్ అంటే అయ్యా, ఇంతోటి తొక్కలో తడికలింటికి 1500 రూపాయలు అద్దె, 2000 రూపాయలు అడ్వాన్సా? నా బ్యాగ్ నాకు వెళ్ళిపోతాను. చూడమ్మా కుంబ్లే. ఏంటమ్మా కమలే? రాఘవేంద్రరావు, కోదండరామరెడ్డి లాంటి పెద్ద పెద్ద డైరెక్టర్లందరూ ఈ గదిలోనే కూర్చొని స్టోరీ డిస్కషన్స్ చేశారు తెలుసా? అయితే నువ్వు వాళ్ళకి తెలుసా? వాళ్ళు నాకు తెలుసున్న సంగతి వాళ్ళకు తెలియదు. వెరీ గుడ్, సెంటిమెంట్ తో కొట్టావు. ఇదిగో అడ్వాన్స్ తీసుకో. మరో 300 ఎందుకు? బ్రోకరేజ్ 200, ఇల్లంతా తిప్పి చూపించినందుకు 100. ఇల్లు ఎంత దరిద్రంగా ఉన్నా పడుకోవడానికి కనీసం మంచమైనా ఏడ్చిందిలే. దానికి సపరేట్ చార్జ్. ఆ? పగలైతే 50, రాత్రి అయితే 100, సండే డబుల్ చార్జ్. బాబా ఏం చేస్తావు? మంచం మీద పడుకోవడం అలవాటు తప్పుద్దా? ఇదిగో తీసుకో. మరో కండిషన్ జేమ్స్ బాండ్. ఏంటి బ్రూక్ బాండ్? మంచానికి ఒక పక్కనే పడుకోవాలి. రెండో పక్క కోళ్ళు లేవా? మరో పక్క నేను పడుకుంటాగా. అన్యాయం. ఈ రూమ్ కి ఇచ్చే డబ్బులతోటి 5 స్టార్ హోటల్ ఉండొచ్చు. నువ్వు రాసే కథలకి ఇదే ఎక్కువ. నా కథలంటే నీకు ఆషామాషిగా ఉందా? నేను కథ చెప్పానంటే ఆస్తులు అమ్ముకొని సినిమా తీస్తారు. తీసిన తర్వాత ఎలాగో ఆస్తులు అమ్ముకోవాలి గాని మేం బయటికి వెళ్ళొస్తాం. తలుపేసుకోమండేలా. సర్లే, ఇంతోటి ఇంద్రభవనానికి తలుపు కూడా వేసుకోవాలా? చండాలా? వెళ్ళండి. ఆగు మావా, నువ్వెందుకు వెళ్ళను? వీడి సంగతి నేను చూస్తాగా. అయ్య బాబాయ్, నీ దగ్గర ఈ టైప్ కితకితలు ఉన్నాయా? నిన్ను చూచిన తర్వాతే మొదలయ్యాయి బాయ్యా. నీకు అన్నా తమ్ముళ్ళు లేర్రా? లేరు. నాకు నువ్వు, నీకు నేను. గెట్ టుగెదర్, మేడ్ ఫర్ ఈచ్ అదర్. రా, మనసు విప్పి మాట్లాడుకుందాం. ఇంకా నయ్యం. అబ్బో, బట్టలిప్పి మాట్లాడుకుందాం అన్నావు కాదు దిష్ట దరిద్రుడా. ఆగు సిరివెన్నెలా. ఆగండి రా బృహన్నలా. సక్సెస్. చూసావా మామ, ఒక్క దెబ్బతో వాడి గురక జబ్బు వదిలింది, మనం గురక డబ్బు మిగిలింది. అమ్మో అమ్మో, ఆ దరిద్రుడు లోపల నుంచి బయటకు వచ్చాడంటే వాడేం చేస్తాడో వాడికే తెలీదు. ఆ తర్వాత భగవంతుడు కూడా నన్ను కాపాడలేడు. ఒరే, నాకీ కర్మేంట్రా?
మేకలకు కష్టాలున్నాయి, పశువులకు పాకలున్నాయి, మనకు మాత్రమే ఏ గూడు లేదు. ఏమే ఇంకా బయట బయటించావు? టైం 8 అవుతుంది. అమ్మో 8 అవుతుందా? అంతలో ఎవరు? టైం 8 అవుతుంది. అమ్మో 8 అవుతుందా? ఎంత ప్రమాదం! ఇదిగో బజ్జీల బండి, టైం 8 అవుతుంది. ముందు డబ్బులు తీసుకోవా? 10 గుంటే రేపు తీసుకుంటారా? రెండు వచ్చాను. టైం 8 అవుతుందని అందరూ భయపడి పారిపోతున్నారు. ఎవరు వస్తున్నట్టు? దొంగతనానికి మనం వస్తున్నామని తెలిసి లైన్ క్లియర్ చేసినట్టు అన్నారు చూడు. నక్కందుకు వచ్చినట్టున్నావు పద. మావా, వీడిని నొక్కేద్దామా? ఆగు! వక్రాసుడు ఊరి మీద పడి జనాన్ని తింటున్నట్టు ఎందుకలా పరిగెడుతున్నారు మావా? ఈ ఊళ్ళో నాథ బ్రహ్మని ఓ రాక్షసు గాయకుడున్నాడు. వాడు కొంతెత్తి పడితే జన నష్టం, ప్రాణ నష్టం, ఊరికే అరిష్టం. నన్ను వదలండి బాబు, నా పిల్లలకి నేను ఒక్కడే మొగ్గుండి. కత్తితో పొడిచి చంపే వాళ్ళని చూశాం, తుపాకీతో కాల్చి చంపే వాళ్ళని చూశాం. ఇలా సంగీతంతో చంపే ఆ వింత హంతకుడు ఎవరబ్బా? లేవండి బాబు, లేవండి. ఆహాహాహా. ఓహో, ఇది పాట. టమోటాల పరోటా. చాలా సంతోషం బాబు, చాలా సంతోషం బాబు. ఎందుకు సార్ ఏడుస్తున్నారు? ఏడవాల్సింది మేం కదా. ఇన్ని యుగాలకు నా పాట వినే మీలాంటి సరస్సు దొరికినందుకు ఏడుపు వచ్చేసి. ఓ అదే పాడలాగా ఏడిచారు అనుకున్నాను. దయచేసి మీ దగ్గర శిష్యరికం చేసే దురదృష్టం మాకు ప్రసాదిస్తారా? నా దగ్గర శిష్యరికమా? అవును సార్, నేర్చుకుంటే మీలాంటి విద్యుత్తున్న వాళ్ళ దగ్గరే నేర్చుకోవాలి. విద్యుత్ కాదరా ఎదవా, విద్వత్తనాలి. ఓహో, ఇంకా నయం, నా మాట చీఫ్ మినిస్టర్ వినుంటే ఇటండి కరెంట్ అప్పడుగుండేవాడు. అవును సార్, నాకు ఒక సందేహం. మీలాంటి గొప్ప సంగీత సామ్రాట్ ఇంత చిన్న ఊరిలో ఉండటమా? కాలం గానానికి శాపం బాబు. జన్మమెత్తితిరా, అనుభవించితిరా, సంగీత సమారంలో ఓడిపోయితిరా. చాలు చాలు చాలు, అనుభవించింది చాలు. చాలా బాగా పాడారు. ధన్యవాదాలు బాబు. చూడటానికి త్యాగయ్య అన్నమయ్య టైప్ లో ఉన్నారు. ఎవరు బాబు మీరు? మై డియర్ బీసాలున్న శంకరాభరణం శంకర శాస్త్రి గారు. నేను ఉత్తరాంధ్రకే ఉత్తముడైన గోపిని. వీడు నా ఫ్రెండ్ చందు. నువ్వు నోరు ముస్తావా ముందు? సార్, ఈ వీధిలో అద్దెకి ఇల్లు దొరుకుతుందేమో అని ప్రయత్నించాం, కానీ ఎవ్వరూ ఇవ్వనని మొండికేశారు. విరక్తితో వెళ్లిపోదామని బయలుదేరుతుంటే పంది కుక్కులు తీగలు కొరికిన ఫిడేలులాగా మీరు కనిపించారు సార్. మీరు ఆశీర్వదించి సెలవిస్తే మేం పారిపోతాం. ఆగండి. ఈ వీధిలో మీకు ఇల్లు అద్దెకు ఇవ్వను అన్న విధం ఎవడు? అందరూ వెధవలే, స్వరాల చారల పులి. అయితే ఇప్పుడే భూపాల రాగం పాడి వాళ్ళ కపాలం బద్దలు కొడతా. ఎవరు వాడు? నా ఊళ్ళో నా వీధిలో నా శిష్యులకి ఇల్లు అద్దెకి ఇవ్వనంటారా? అందరికీ ఇదే నా హెచ్చరిక. ఇక మీదట నా శిష్యులు నా ఇంట్లోనే ఉంటారు. నా పాట వింటూ. ఎలా ఉంది వార్నింగ్? ఏరి వీళ్ళు ఇడియట్ మనోడా మట్టిగడ్డలా. వాడి నేర కూడా ఇంటి మీద పట్టడానికి వీల్లేదు. బీ కేర్ఫుల్. చూసావా రోషి, ఆ ఇడియట్ ఎంత మాట్లాడుతున్నాడో? నాన్నమ్మ అక్కడ ఉంది. నన్ను అక్కడికి తీసుకెళ్ళు. ఏంటే మన మీదే ఆర్డర్ వేస్తున్నాడు వాడు? ఈ ఇంటికి పెద్ద వాడా నేనా? గుండు లేని శేషుడిని, మీసలేని పెద్దరాయుడిని నేను చెప్తున్నా. ఆ తిరుపతి బలవాడు ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. ఇది కరెక్ట్. మోసెస్ ఇంట్లో లేరు జీసస్. నాకెందుకు ఈ గొడవ? ముందు స్నానం చేసి వస్తా. ఏంటన్నమ్మ చూస్తున్నావు? వీడెప్పుడొచ్చేది రాశాడు కాని ఎందులో వచ్చేది రాయలేదే. చిచి, ఏం మనుషులో! వాడేమన్నా మణులు అడిగాడా, మాణిక్యాలు అడిగాడా? దీవెనలు కావాలన్నాడు. కన్నవాడు కసాయి వాడయ్యాడు, కట్టుకున్నవాడు పసలేని వాడయ్యాడు. బలరాం మాట ఈయన మాటట పెద్ద గొప్ప. అమ్మాయి గాయత్రి. ఏంటత్తయ్యా? నేను దొడ్డిదోమని గుడికెళ్ళి చందు పేరిట అర్చన చేయించొస్తాను. మరి తాతయ్య అడిగితే? బ్యూటీ పార్లర్కి వెళ్ళారని చెప్పు. పూజారి గారు, ఈ రోజు నా మనవడు పుట్టినరోజు. వాడి పేరున అర్చన చేయించండి. పేరు చందు, పవిటపళ్ళ గోత్రం, మృగశిర నక్షత్రం, వృషభ రాశి. దేవత దేవత కాదు, దేవుడు.
ఆచార్యులు గారు కాదు పూజారి గారు. నిజమే, దేవుడి పేద పూజ. కాదు, మనవుడి పేరిట అర్చన. చిలిపి అన్ని తెలిసి అడుగుతావే. నేనేమీ అడగలేదు, అన్ని మీరే చెప్పారు. హారతి తీసుకోండి. అలాగే. మీరందరూ మా మనవడు చల్లగా ఉండాలని ఆశీర్వదించాలి. మరి నాకు రాబాబు, మీ అమ్మ ఎలా ఉంది బాబు? బాగుంది. నీవన్నీ మా జానకి పోలికలే. నా నగలన్నీ వేసి నీకు ఫోటో తీస్తే అచ్చం మా అమ్మాయిలా ఉంటావు. ఇదిగో బాబు, మీ అమ్మ మా గురించి ఏమైనా చెప్పిందా బాబు? ఓ చెప్పింది. ఆ, అమ్మమ్మని మిమ్మల్ని బొట్లో వేయడానికి రక్త సంబంధం పోస్టర్ అంటించమని చెప్పింది. అంటే ఆ పోస్టరు నేనే అంటించా. అరిపిడుగా ఇందా తిను. ఇంకా చాలమ్మమ్మా. వీరికి కూడా మన జానకిలాగా ఎంత మొక్కడం. మొహమాటం కాదు బాబు, మీ ఆప్యాయతతో కడుపు నిండిపోయింది. చూడు బాబు, ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి. బెంగళూరులో డేవిడ్ అని మా రిలేషన్ ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు మనీషా కోయిరాల లాంటి కూతురుంది. నువ్వు అంటే పెళ్లి చూపులు, పెళ్లి పుస్తకం, పెళ్లి సందడి. ఇప్పుడు పెళ్లి కావాలెందుకు నాయనమ్మా? టూ మచ్ నెసెసరీ బాబు. ఓ హిందూ పిల్లని చేసుకున్నాడనేగా మీ నాన్న మీద అందరికీ కోపం. అదే నువ్వు ఓ క్రిస్టియన్ అమ్మాయిని చేసుకున్నావు అనుకో, నీ మీద అఫెక్షన్ పెరిగి నిన్ను ఇంట్లో చేర్చుకుంటారు. ఆ రకంగానన్నా మనం కలిసిపోవచ్చు. ఏమంటావ్? అది ఎవరు వచ్చినట్టున్నారు? నాయనమ్మా, స్టీఫెన్ తాతయ్య. ఓ మై గాడ్, ఆ ఓల్డ్ మ్యాన్ నన్ను ఇక్కడ చూశాడంటే ఆపరేషన్ బ్లూ స్టారే. అయితే దొడ్డి గుమ్మంగుండా ధైర్యంగా పారిపోండి. ఓఎస్ చందు, పెళ్లి విషయం మర్చిపోకు. అలాగే. ఏం తాతయ్య బయట నిలబడ్డావు? లోపలికి రా. కావాలని నేనేం రాలేదు, కుక్క తరిపితే ఇక్కడికి వచ్చాను. మరి కుక్కేది? కరవడానికి కండలేదని అలిగి పారిపోయింది. అంతా ఉట్టిదే. అరిచే కుక్క కరవదు. కరిస్తే నేను అరవాలి, అది తెలుసా నీకు? సర్లే తాతయ్య, లోపలికి రా. పెద్ద మహారాజా లవకదాస్ ప్యాలెస్ చూడటానికి ఏముంది? నేను రాను 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 రాను. తాతయ్య, ఆ? చేతిలో ఏంటిది? స్వీట్స్. ఇవాళ నీ పుట్టినరోజు కదా. యాజ్ అన్ ఓల్డ్ మ్యాన్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ తాతయ్య. థ్యాంక్స్ అండి. సెంటిమెంట్ కుక్క రూపంలో మిమ్మల్ని ఇక్కడ దాకా తరిమింది. మంచి అబ్బాయి, ఈయన విడిచిపెట్టకు. రే రవి, డైనింగ్ టేబుల్ దగ్గరికి కుక్క తీసుకురావద్దని ఎన్నిసార్లు చెప్పాను రా. దాన్ని బయట వదిలేసి చేతులు కడుకురా. అలాగే తాతయ్య. మమ్మీ, మాకు పెట్టవే. ఈ రోజు నుంచి మీకు టిఫిన్ భోజనం కట్. వై? ఏ ఎందుకు? ఎందుకా? మీ మార్కు లిస్టులు చూశాను. అన్నింట్లోనూ 3లు 4లు, లెక్కల్లో అయితే 0. మరీ అంత అతిశర మార్కులేమిట్రా? అందుకే అత్తయ్య, ఒక వారం రోజులు తిండి పెట్టడం మానేస్తే వీళ్లకు బుద్ధి వస్తుంది. అయితే వారం రోజుల పాటు బొబ్బిలిపులి పస్తులుండాలన్నమాట. బొబ్బిలిపులంటే మీ నాన్న. ఆయనెందుకు పస్తులుండటం? ఆ మార్కులిస్టు నాన్నది కాబట్టి. ఏమిటి? ఆ మార్కులు ఇస్తూ నా కొడుకు గడిద్దా? అవును తాతయ్య, చిన్నప్పుడు నాన్న కష్టపడకుండా తెచ్చుకున్నవి. ట్రంకు పెట్టి అడుగున సీక్రెట్ గా దాచిపెడితే మేం బయటికి లాగాం. మరి వీళ్ళ మార్కులు? ఇవిగో, నాకరవై, తమ్ముడికి 80. రాస్కల్, అశోకుడు కాలం నాటి మార్కులు లిస్టు ఇప్పటిదాకా నాకు చూపించకుండా దాస్తాడా? వాడిని అడి గుండు కొట్టించి 0 రాస్తాను. ఏమిటి నాన్న, ఎవరికే గుండు కొట్టిస్తానంటున్నా? అది దడా గుండెల్లో దడా. అదేనా, గుండు నాకు సులభమేమో ఇంటికి. ఎందుకంటే వాళ్ళకి బాగా మార్కులు వస్తే తిరుపతి వస్తారని మొక్కున్నాను కదా. ఏమండి, వీళ్ళకి అన్ని సబ్జెక్ట్స్ లోనూ 60-80 మార్కులు వచ్చాయండి. అవి పెద్ద మార్కులేనా? మేం చదువుకునే రోజుల్లో ప్రతి సబ్జెక్ట్ లోనూ 90-95కి తగ్గేవి కాదు. కోత. అదేరా, కరెంటు కోత. పవర్ కట్ లో పరీక్షలు వచ్చాయి కదా. ఆ రోజుల్లో కరెంటే లేదు, అయినా లెక్కల్లో 100కి 100 మార్కులు వచ్చాయి. గ్యాసు. గ్యాస్ ట్రబుల్.
ఈసారన్నా కష్టపడి నాలాగా మంచి మార్కులు తెచ్చుకోండి. అబ్బా ఉప్మాలో జీడిపప్పు ఊపిరితిత్తులో పట్టేసిందిరా. రోజీ నేను బయటకు వెళ్ళి వస్తాను, వచ్చి తలపేసుకో. అమ్మా అమ్మా, ఇదేంటి ఇక్కడ యాక్సిడెంట్ అయితే అక్కడ మూలుగులు వినబడుతున్నాయి? అమ్మా అమ్మా. నువ్వు అట్టెళ్ళి ఆ తాతయ్య సంగతి చూడు, నేను ఈ తాతయ్య సంగతి చూస్తా. ఏం తాతయ్య స్కూటర్ తోసుకుంటూ వస్తున్నావు? తోసుకొని రాకపోతే మోసుకొని రమ్మంటావా? పెట్రోల్ అయిపోయిందా? ఎంత తెలివైన వాడివిరా, కరెక్ట్ ఈ చెప్తున్నావా? వయసులో నీకెందుకు గానీ ఇటు నేను దోసుకొస్తాను. వద్దులే. అదే మరి ఆ ముసలి పౌరుషం వద్దనేది. ఊళ్ళోకి వెళ్ళడానికి ఇంకా 5 కిలోమీటర్లు ఉంది. ఆ, తాతయ్య గారు, తాతయ్య గారు, అబ్బా ఏమిటమ్మా నా నిద్రద్దా చెడగొట్టేశా. మీకేమైందోనని నేను కంగారు పడుతుంటే మీరు నిద్రపోతున్నారా? ఇంతకీ కార్కి ఏమైంది? రిపేర్ వచ్చిందమ్మా. రిపేర్ వస్తే చెట్టుని ఎలా గుద్దారు? చెట్టును గుద్దాను కాబట్టే రిపేర్ వచ్చిందమ్మా. అరే సీతారామయ్య తాతయ్య గారు లాగా ఉంది. ఆ ముసలాటదే, చిన్నప్పటి నుంచే ఆయనకి అత్యాశ ఎక్కువ. అత్యాస? లేకపోతే మరి కారుతో చెట్టు నెట్టుకుంటూ ఇంటి దాకా తోసుకోపోవాలనుకుంటున్నా. ఏడిచినట్టుంది, అది యాక్సిడెంట్. యాక్సిడెంట్? అవును. పోయాడా? వీడి దింపుతుగా, వీడికి ఇంకా ఆయుసు ఉందే. మీరింటికి ఇప్పుడు ఎలా వెళ్తారు? నడిచి. మీ వల్ల కాదు, ఇక్కడి నుంచి మీ ఇంటికి ఇంకా 5 కిలోమీటర్లుంది. అమ్మో ఇప్పటికే 2 సార్లు గుడ్డుపోటు వచ్చింది. అంత దూరం నడిస్తే 3సారి కూడా పోటు వచ్చి ఇంటికి కాదు కదా ఇంకా పైకి వెళ్తానేమో. మీరు నడవక్కర్ లేకుండా నాకు ఐడియా వచ్చింది. ఉండండి చెప్తాను. స్కూటర్ కి ఏమైంది? పెట్రోల్ అయిపోయింది. దానికి అంత ఆలోచన ఎందుకు? మా కార్లో బోల్డ్ అంత పెట్రోల్ ఉంది, తీసి మీ స్కూటర్ లో వేసుకోండి. చిచ్చి వాడికి మన పెట్రోల్ దిగుస్తామమ్మా. దానం ముష్టి పడేస్తున్నాను తాతయ్య. అలాగనేం పోసుకొట్టక్కర్లేదు. మీరు పెట్రోల్ ఇచ్చినందుకు ఆయన స్కూటర్ లో ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారులే. నేను ఆ బండోడు ఒకే స్కూటర్ మీద వెళ్ళడమా? నెవర్. అవునవును, ఆయన హెల్ప్ మాకేం అక్కర్లేదు. ఆకలేసినంత మాత్రాన పులి గడ్డి తందో, పెట్రోల్ లేనంత మాత్రాన ఈ పులి తల వంచదు. అది స్టైల్ అంటే. చూసుకో. ఆయన పులి అయితే ఈయన సింహం. ఈ సింహం చీల్చి చెండాడుతుందే గానీ ఆ స్టీఫెన్ తాత స్కూటర్ ఎక్కదు. పౌరుషం లాంటిది. పౌరుషంతో పాటు పట్టుదల కూడా ఉంది. పట్టుదల ముందు స్నేహం బలాదూర్. అతయ్య స్టైల్ మర్చిపోవద్దు. మీకు తెలుసా, ప్రేమగా పెంచుకున్న కన్న కూతురు గడప దాటి వెళ్ళిపోతే పోతే పోని అనుకున్నాడు గాని పట్టుదల వదలలేదు మా తాతయ్య. మేము మాత్రం తక్కువ తిన్నావా? కన్న కొడుకు దూరమైనా పట్టించుకునే పాపాన్ని పోలేదు మా తాతయ్య. శత్రువు అయిన తర్వాత స్నేహితుడు చచ్చిపోతున్నా చూస్తుంటారు గాని స్నేహాన్ని పట్టించుకోరు. మతాలతో మనసులు శ్మశానం చేసుకుంటారు గాని కలవరు. పౌరుషాలకి పంతాలకి వీళ్ళు బానిసలు. లేదు మేము బానిసలు కాదు. మేము బానిసలం కాదు, మేము మనుషులమే. ఇన్నాళ్ళు కలిసిపోవాలని మనసులో ఉన్నా పెట్టుతో దూరంగా ఉండిపోయాను. వాడి మీద నాకేం కోపం లేదు. నాకు మాత్రం వాడి మీద కోపం ఎలా ఉంటుంది చెప్పు. అరే బండోడా, అరే కూడా ఇద్దరు ఎంత పోటాడుకున్నా ప్రొద్దున్నే లేచి నీ మొహం చూసే వరకు నాకేం తోచేది కదరా. నాకు మాత్రం నీ మాట నా చెవిన పడకపోతే ఆ రోజంతా వెళ్తిగా ఉండేదిరా. అరే అరే మీరిద్దరూ రీఛార్జ్ అయిన బ్యాటరీలా ఎవరు రెడీ? స్కూటర్ పెట్రోల్ తో నవ్ రెడీ. షోలేలో ధర్మేంద్ర అమితాబ్ జోడీలా చల్నేదో గాడి. రే బండోడా రా, బండి ఎక్కు. పోయిరా. ఎందుకురా దిగిపోయేట్రా? ఇంటి దగ్గర దిగిపోయేవాడిని కదా. వద్దురోయ్, నువ్వు ఒక గుంట దక్కని నేను ఒక వేట కుక్కని కన్నాగా వాళ్ళిద్దరూ మనల్ని ఇలా చూశారంటే కాల్ చేసి ఒకే ఖర్చుతో ఇద్దరికి కర్మ చేసేస్తారు. అవును రో. ఒరే సీతిగా 25 సంవత్సరాల తర్వాత కలిశాం. 10 నిమిషాలు కూడా మాట్లాడుకోకుండా విడిపోతున్నాం.
మళ్ళీ ఎప్పుడు కలుద్దాంరా? ఎప్పుడో దాకా ఎందుకురా, ఈ రాత్రికే సినిమా హాల్లో కత్తుల రత్తయ్య, జ్యోతిలక్ష్మి డాన్స్ మర్చిపోయాడ్రా. ఎత్తమంటావా? నన్ను ఎత్తుకుంటావా? రేయ్, రాత్రి దాకా ఓపిక పట్టరా, అక్కడ పడుకుందాం ఇద్దరం. టాటా సిరారా. టాటా ఎస్టేట్ రా.